అనకాపల్లి జిల్లా నర్సీపట్నం గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం బలిఘట్టంలో బుధవారం సంస్కృతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ట్రస్ట్ సభ్యులు జివిఆర్ యూత్ తదితరులు కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. వీధుల్లో ఉన్న చెత్తను స్వయంగా శుభ్రం చేయడంతో పాటు ప్లాస్టిక్ వాడకంపై దాని అనర్థాలు వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర హాజరై చెత్తను శుభ్రం చేశారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ సురేంద్ర మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ట్రస్ట్ వ్యవస్థాపకుడు గవిరెడ్డి వెంకటరమణను అభినందించారు. గత 3 నెలలుగా ప్లాస్టిక్ నిర్మూలన కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని, స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు ప్రశంసించారు. ఆయన ప్రజలకు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుతూ ఊరును పరిశుభ్రంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. బలిఘట్టం ప్రాంతంలోని సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర ముఖ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూడా మహాత్మా గాంధీ గారికి పూలమాల వేయడంగా కోరుచున్నాం. పల్లెలు పరిశుభ్రంగా ఉంటేనే మన దేశం కానీ మన రాష్ట్రం కానీ అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యము అన్న కాన్సెప్ట్తో ముందుకెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన పురపాలక సంఘం కమిషనర్ గారి పిలుపు మేరకు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు శ్రమదానం అనేది చేయడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చినటువంటి శానిటరీ వర్కర్స్ని చిన్న సత్కారం కూడా మేము చంద్రుడికోన నూలుపోలో చిన్న సత్కారం చేయాలని అనుకున్నాం. దాన్ని కూడా కమిషనర్ గారి చేతుల మీదుగా నిర్వహిస్తాం. అయితే ఏదేమైనా ఈరోజు ఏదో మనం శ్రమదానం చేస్తాం, మన బాధ్యత అయిపోయింది అన్నది కాకుండా ఉద్యోగస్తులు కానీ, యువకులు కానీ, అదేవిధంగా సంస్కృతి చారిటబుల్ సేవా సంఘం సభ్యులు కానీ ప్రతి ఒక్కరూ కూడా మన ఇంటితో మొదలుపెట్టి మన వీధితో ప్రారంభించి అదేవిధంగా గ్రామాన్ని అంతటా కూడా స్వచ్ఛతగా ఉండడానికి మన వంతు మనం కృషి చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరిస్తారని చెప్పేసి పేరు పేరున నేను కోరడం జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు అదేవిధంగా ఆశా కార్యకర్తలు, శానిటరీ సెక్రటరీలు, మహిళలందరూ కూడా గాంధీ గారికి పూలతో నివాళులు చారిటబుల్ ట్రస్ట్ బలిఘట్టం వారు, అలాగే మన గవిరెడ్డి రమణ గారు, సతీష్ గారు చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం చేశారు. ఏదైతే స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశాన్ని తూచా తప్పకుండా చాలా చక్కగా నిర్వర్తించారు. చాలా ధన్యవాదాలు. మనం చేసిన అక్కడ ప్రోగ్రాం కంటే చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. కాన్సెప్ట్ని కరెక్ట్గా ఫాలో అవుతూ శ్రమదానం అంటే ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఇందాక చెప్పారు, ఈ యొక్క శుభ్రత అన్నది, ఈ శ్రమదానం అనేది మనం ఏమో ఇప్పుడే చేసేసామని కాదు, పూర్తిగా క్లీన్ చేసామనేది కాదు, అవగాహన, శుభ్రత మీద ప్రతి ఒక్కరికి అవగాహన కలగాలి. మాకు కలగాలి, మా వర్కర్స్ కలగాలి, ప్రతి ఇంటికి కలగాలనే ఉద్దేశంతో ఈ యొక్క శుభ్రత మీద అవగాహన కల్పిస్తున్నాము. అందులో భాగంగా ఈ సంస్కృతి చారిటబుల్ ట్రస్ట్ వారు కూడా గత 4-5 నెలల నుంచి కూడా ప్లాస్టిక్ మీద కూడా చాలా చక్కటి ఉద్యమం చేస్తున్నారు. చాలా మనం హర్షించవలసిన విషయము. మా యొక్క సపోర్ట్ ఉంటుంది. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మనం టౌన్లో కూడా ఈ కార్యక్రమాన్ని ముందు అవగాహన చేస్తామండి. ఎక్కడైనా సరే అవగాహన చేస్తాము. వాళ్ళకి అవగాహన కల్పించి ఈ యొక్క ప్లాస్టిక్ వల్ల దుష్ఫలితాలను అందరికీ వివరిస్తాము. రాబోయే రోజుల్లో దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. మీ యొక్క సహకారం, కోఆపరేషన్ తోటి దయచేసి అర్థం చేసుకోండి. శుభ్రత ఈ రోజులో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మన సంస్కారం కానీ, మన ఏదైతే సాంప్రదాయం కానీ స్వచ్ఛత మీదే నడవాలనే ఉద్దేశంతో ఆ విధమైన కాన్సెప్ట్ తోటి ముందుకెళ్తున్నాం. కాబట్టి అర్థం చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా రాబోయే రోజుల్లో గాంధీజీ కలలు కన్న దేశం, అలాగే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆశిస్తున్నటువంటి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్ర 2047, అలాగే వికసిత్ భారత్, మన నరేంద్ర మోదీ గారు ఉద్దేశిస్తున్నటువంటి వికసిత్ భారత్ 2047 ఉద్దేశాలను ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ముందుకు నడవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సంస్కృతి చారిటబుల్ ట్రస్ట్ వారికి, రమణ గారికి, అలాగే సతీష్ గారికి, మిగిలిన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.